మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని గ్రామ సర్పంచ్లకు ఆరుతడి పంటలు, ఉద్యాన పంటలు, పంటల మార్పిడి, ఎల్నినో ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు బూత్పూర్ మండలం షేర్పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ మరియు ఉద్యాన శాఖ అధికారులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ సాగును ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి సాగు విధానం, నీటి వినియోగం, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం వంటి అంశాల నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి, ఎక్కువ రాబడి వచ్చేలా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను రైతులు అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని నియోజకవర్గ రైతాంగానికి సూచించారు. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి, ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సర్పంచ్లపై ఉందన్నారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో నీటి లభ్యత, నేల ప్రభావం, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అగ్రికల్చర్ అధికారులతో చర్చించి పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతుల ఆదాయం పెంచడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే విధంగా నియోజకవర్గంలో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ స్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించి ఉద్యాన పంటలు మరియు ప్రత్యామ్నాయ సాగు విధానాలను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. తదనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ గారికి ఆహ్వానం మేరకు హాజరైన టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ ఐఏఎస్ అధికారి శ్రీ జితేష్ వి పటేల్ గారు మాట్లాడుతూ తాను గతంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఆ జిల్లాలో హార్టికల్చర్ పంటల సాగుకు వారు ప్రోత్సహించిన విధానాలపై ఇక్కడి రైతులకు అవగాహన కల్పిస్తూ ఆయా పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారు, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు, నియోజకవర్గ సర్పంచ్లు, రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.